దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా. మరి ఇక ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం అందరం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయము మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా మరి చక్కగా విందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుకొని ఈరోజు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా రాసినటువంటి గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకసారి ఈ మాటలు మనం మనసులోనికి ఈ మాటలన్నిటిని కూడా మనసులోనికి తీసుకుందామండి. మనం అందరం కూడా ఈ మాటలు విడిచిపెట్టద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు లోపలికి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనసులోనికి వెళ్ళాలి. ఈ మాటలో ఎంత గొప్ప మాటలు అంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ఏం చేయడంట? కృప చూపించడము మానడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడిచిపెట్టను అని ఈరోజు నీతో మాట్లాడుతూ, ఆయన నీ మీద ప్రేమ చూపిస్తూ, జాలి చూపిస్తూ, ఏం చూపిస్తున్నాడు ఆయన? జాలి. ఎందుకండి జాలి? ఎందుకు ప్రేమ? ఏముంది మనలో? ఏం చూసి ఆయన ఈ విధంగా మనల్ని ఓదార్చాలనుకుంటున్నాడు? ఏ ఉద్దేశముతో? కారణం ఏంటి? ఆయనకేమైనా ఉపయోగపడతామా? ఆయనకేమైనా మన వల్ల లాభం ఏమైనా ఉందా అని ఆలోచన చేయగలిగితే, మనము ఉన్నటువంటి స్థితిని చూసి, మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసి జాలి చూపించడానికి ఆయన దిగి వచ్చి మన ఎదుట మనకిస్తున్నటువంటి మాట ఇది. ఏమని మాట ఇస్తున్నారంటే, కృప చూపిస్తాను నీ మీద. నమ్మినట్లయితే ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు ఉన్నటువంటి స్థితిలో, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నీ మీద ఆయనకి ఏం కలిగింది? జాలి కలిగింది. చూసినట్టు ఆ దేవుడు ఏం చూశాడు? నీ బాధ చూశాడు, నీ కష్టము చూశాడు, నీ నింద చూశాడు. నీ బాధ అంతటినీ చూసినటువంటి దేవుడు నీ కన్నీరంతటిని తుడచాలని ఆయన నిర్ణయం తీసుకుని ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇక పోయిని అని చెప్పేసి మనం ఏమనుకుంటున్నాం? ఒక గుండెలు బాదుకుంటూ ఉంటాం. పోగొట్టుకున్న వాటిని పదే పదే తలుచుకుని, పరువు పోయింది, ఆస్తి పోయింది, అందరూ దూరం అయిపోయారు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? బాధను, జ్ఞాపకాలను చేసుకుంటూ ఉంటాం మన దినాలన్నిటిలో కూడా. కొంత అటువంటి అనుభవాలు గుండా అందరూ వెళ్ళకపోయినా కొంతమందికి అలాంటి అనుభవాలు ఉండవచ్చు. అయితే ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట మనం జాగ్రత్తగా వినగలిగితే, పరిశీలించగలిగితే, ఆ మాటలు ఏ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడో మనకు అర్థం అవ్వగలిగితే మంచిది. ఒక బాధపడుతున్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా నాకు అర్థమైంది ఈ వచనం. ఎవరితో? మీలో ఎవరైనా బాధపడుతున్న వారు ఉన్నారా? ఎవరికైనా బాధలు, ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలు గుండా వెళ్తున్నారా? కష్టాల మీద కష్టాలే భరించి జీవితాన్ని కష్టంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి అనుభవాలే మిగిలి ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నటువంటి మాట ఇది. పర్వతాలు తొలగిపోయినా, ఏం కోల్పోయినా, ఏం పోగొట్టుకున్నా, పరిస్థితులు ఎంతగా దిగజారిపోయినా, తారుమారైపోయినా, మిగిలిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, చేరదీసేవాళ్ళు లేరు, జాలి చూపించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, నా అన్నవాళ్ళు నాకెవరు లేరు అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా?
నీ యందు నేను జాలిపడుతున్నాను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది అనుకున్నారు, బలగం ఉంది, బలం ఉంది, జనం ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఈ బాధలో మనతో మరి కలిసి బాధను పంచుకునే వాళ్ళు ఏరి? కలిసి మనతో బాధ పంచుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? బాధను పంచుకోవడానికి ఎవరు వస్తారు మనతో పాటు చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వేదైనా సాధిస్తే, నువ్వేదైనా ఒక మంచి స్థితిలో ఉంటే నీ చుట్టూ అందరూ చేరతారండి. నేను ఇది తప్పుగా మాట్లాడలేదు. నువ్వేదైనా కోల్పోతే నీ దరికి ఎవరు రావాలనుకోరు, నిన్నెవరు కలుసుకోవాలనుకోరు, నిన్నెవరు ఓదార్చాలని ఆలోచన చేయరండి. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈరోజు గడుస్తున్నటువంటి కాలంలో ఈరోజు మన కోసము ఎవరు ఆలోచిస్తున్నారు? మనం అసలు లెక్కలో ఉన్నామా లేదా? కొన్నిసార్లు మనల్ని అంతగా విసిగిస్తారు కదా, వేధిస్తూ ఉంటారు. మనల్ని ప్రేమించే వాళ్ళే కొన్నిసార్లు మన మీద ఏం చూపిస్తారు? ద్వేషాన్ని చూపిస్తారు, కోపాన్ని చూపిస్తారు, పగను చూపిస్తారు, ప్రతీకారాలని చూపిస్తారు, వేధిస్తూ ఉంటారు. జాలి లేకుండా మన మీద ఏం చూపిస్తారు? కోపాన్ని. ఏమి లేకుండా. నిజం కాదంటారా? ఇది నిజమా కాదంటారా? కానీ మనం ఆరాధించే దేవుడు, మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు అద్భుతమైన మాట, బహు ఆనందాన్ని ఇచ్చేటటువంటి మాట, బహు సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాట. నేను నీ మీద జాలి చూపిస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికిలాగా ఆయన నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు. మరి ఏం చేస్తాడు ఆయన? నిన్ను బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే నిన్ను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. మరలా నిన్ను తయారు చేస్తాడు. మరలా నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, మరలా నీకు బలాన్ని ఇస్తాడు, మరలా నిన్ను ఒక మంచి స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడండి. అది దేవుడు చేసే పని, మనుషులు ఎవరు కూడా చేసే పని కాదు. ఒకవేళ నువ్వు ఏదైనా సాధిస్తే నీ అంతటోళ్ళు లేరురా అంటారు. అప్పుడు ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నీ అంత దరిద్రుడు కూడా వాళ్ళే ఏమంటారు? నిన్ను సాధిస్తేనేమో నీ అంతటి వాళ్ళు లేరు. ఇలా మన జీవిత అనుభవాలు, ఇలా పొగడ్తలు ఎంతోసేపు లేవు, పొగడ్తలు లేవు, పొగిడేవాళ్ళు లేరు, అభిమానించేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, చేరదీసేవాళ్ళు లేరు. ఈరోజు మరి మనకు అర్థమవుతూ ఉంది, పరిస్థితులు మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు అర్థమవుతూ ఉన్నాయి. ప్రేమ కరువు అవుతూ ఉంది. ప్రేమించేవాళ్ళు మనకు అంతకంతకు ఏమవుతూ ఉన్నారు? దూరం అవుతూ ఉన్నారు. కానీ దేవుడు మనకు ఎప్పుడూ కూడా దూరంగా ఉండడు. ఆయన అంటున్న మాట మనకు అర్థమైనట్లయితే, నా కృప నిన్ను విడిచి పోదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారండి, మాట ఇస్తారు, కానీ ఉంటారండి మనతో జీవితాంతం మనుషులు మనతో మరి ఉంటారు అని ఎంత మాట ఇచ్చినా, ఎన్ని చూడండి మరి హామీలు ఇచ్చినా, లేకపోతే ఎన్ని ఒట్లు వేసినా, ఒట్లు కూడా వేస్తారుగా, ఏరా ఏమని ఒట్టేస్తారు? ఆ కాసేపు ఆ హడావుడి చేసి ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మర్చిపోతారు. కానీ దేవుడు మాట ఇచ్చి అన్నడు కూడా తప్పే దేవుడు కాదు. కనుక ఈరోజు బ్రతికించేది ఆయనే, మనల్ని బ్రతికించేది ఆయనే, మనల్ని ప్రేమించేది ఆయనే. మన శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకుని, మనం శిక్షించబడ్డం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేక మన స్థానంలో శిక్షను భరించి, రక్తము కార్చి, ప్రాణం పెట్టి, నలగగొట్టబడి, చనిపోయి, సమాధి చేయబడి, 3వ దినాన తిరిగి లేచాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ గొప్ప త్యాగం అంతా ఎవరి కోసం? నీ కోసము, నా కోసమే. నేను అనుభవించాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయనే
అనుభవించి భరించి రావాల్సినటువంటి శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకుని ఇక మనకేమీ లేకుండా చేశాడు. ఆయన శిక్ష ఏమీ లేకుండా. ఇది నమ్మగలుగుతారా? నమ్ముతున్నారా? ఈ కార్యం జరిగింది, నీ శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీకట్ట అనుభవం, ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడైనా చేసేవాటువంటి ఆలోచన నువ్వు శిక్షించబడాలి, వాస్తవంగా నీవు నేను చేసిన పాపానికి ఏమి రావాలి? మనకి శిక్ష. కానీ ఆయన ఏమి రాకుండా చేశాడు? శిక్ష లేకుండా చేశాడు. శిక్ష లేకుండా చేసి ప్రేమించి ఈరోజు మన మీద జాలి చూపించి కృప చూపించి ఏముంది మనలో అని ఆయన కృప చూపిస్తున్నారంటే ఇది ఒక్కొక్కటి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం మనకు అర్థమైపోతూ ఉంటే మన గతం మనకి జ్ఞాపకము వస్తుంది. అయినా సరే ఇక మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన విడిచిపెట్టడము లేదు. మరి మనల్ని చూసి మనుషులు విడిచిపెట్టేస్తున్నారుగా. అందుకు తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడా? వాడు అన్న ఏం చేశాడో తెలుసా? చీకొట్టేశాడు. వీడు ఎందుకు పనికిరాడు. కానీ తండ్రి ఏం చేయట్లేదు, వాడిని చీకొట్టట్లేదండి, విడిచిపెట్టట్లేదండి. ఏం చేయట్లేదు, అసలు విడిచిపెట్టట్లేదు. వాడి మీద కృప చూపించాలి, వాడి మీద జాలి చూపించాలి, వాడిని ఎలాగైనా బాగు చేయాలి, వాడిని ఎలాగైనా మార్చాలి, వాడిని తయారు చేయాలి, వాడికి మరలా నూతన జీవితాన్ని ఇవాళ. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికే సాధ్యం. నన్ను బాగు చేయటం ఎవరి వల్ల కాదు, కానీ దేవునికి సాధ్యమే. స్తోత్రాలు చెల్లిద్దాం. అన్న మరి ద్వేషాన్ని చూపించిన అందరూ కఠినంగా అతన్ని చూసినా తండ్రి ఏం చేయలేదు, ఆయన్ని దూరంగా ఉంచలేదు. అదే దేవుని ప్రేమ. ఈరోజు మనల్ని దేవుడి దూరంగా ఉంచాలనుకోవట్లేదు. ఈరోజు మనము ఎవరికి కావాలి? దేవునికి ఇవి ఎవరికి అవసరం లేకపోవచ్చు, నీ అవసరం ఎవరికి లేకపోవచ్చు, నిన్ను ఎవరు లెక్క చేయకపోవచ్చు. ఇదిగో పర్వతాలు తొలగిపోయినా వినో, మెట్టలు తత్తరిల్లినా నువ్వు నాకు కావాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి కావాలి? నువ్వు అమ్మా, నువ్వు ఎవరికి కావాలి? అయ్యా, నువ్వు ఎవరికి కావాలి అనుకుంటున్నావు? నేను ఎవరికి పనికిరాను అనుకుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు కాకపోయినా కొన్ని సందర్భాలు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గాల్లో మనకి అనుభవాల్లో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎవరికి పనికిరాను, అసలు పిల్లలకి పనికిరాను, భర్తకి పనికిరాను, భార్య కూడా పనికిరాను, నా కుటుంబంలో నాకు ఏ విలువ? నీకు అక్కడ లేకపోవచ్చు స్థానం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట నువ్వు నమ్మగలిగితే ఇది నిజం. పర్వతాలే తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా అంటే ఈ మాట నీ జీవితంలో ఎంత కఠినమైన శ్రమ గుండా వెళ్తున్నా, ఆపదల గుండా వెళ్తున్నా, శత్రువుల చేత బాధించబడుతున్నా, శత్రువుల మధ్యలో చిక్కుకున్నా, ఆయన నిన్నేం చేస్తానంటున్నాడు? విడిపిస్తాను. నమ్మినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనలను విడిపించునుగాక. దేవుడు మన మీద కూడా కృప చూపించునుగాక. బాధపడుతున్న మనల్ని దేవుడు ఓదార్చునుగాక. వాక్య సందేశము, వాక్యం యొక్క ఉద్దేశము మనం అందరం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈరోజు ఏదో ఒక చరిత్ర మనకు కూడా, ఏదో ఒక అనుభవం గుండా మనం కూడా వెళ్తూ ఆ అనుభవాలు, ఆ పరిస్థితులు, ఆ పాఠాలు నేర్చుకుంటూ ఏమిటి నా పరిస్థితి అనుకుంటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు, నేనుంటా నీతో, నీవు నాతోటి తిరుగుతున్నావు కాబట్టి, నన్ను ఆహ్వానిస్తున్నావు కాబట్టి, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. ఆ తప్పిపోయినటువంటి కుమారుడిలాగా మనకు కూడా ఏమొచ్చేసింది? ఇప్పుడు వాక్యం వింటూ ఉండగానే నూతనమైనటువంటి ఆలోచన వచ్చేసింది. అదిగో ఆ మాటలు నన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేనున్నటువంటి స్థితి ఆయన చూశాడు. నేను ఒంటరి పోరాటం చేస్తున్నానని, నేను మిగిలిపోయానని, నేను విడవబడ్డానని, నేను తప్పిపోయానని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీవు అర్థం చేసుకుని ఆలోచన మార్చుకొని అడుగులు ఆయన వైపుకు వేయగలిగినట్లయితే, చేరుకోవడానికి కనుక నువ్వు ప్రయత్నం చేయగలిగినట్లయితే, అయా నీ పనివాడిగానైనా నన్ను చేర్చుకో అంటారా? మీరు వస్తుందా మీకు ఆ మాట? ఏమన్నా అంటారా? ఏమనాలి?
అయ్యా నన్ను చేర్చుకో. చెప్పండి, యేసయ్యా నన్ను చేర్చుకో, యేసయ్యా నన్ను చేర్చుకో. ఈ మాట మీరు అనగలిగితే ఆయన మీ మీద జాలి చూపించకుండా ఉంటాడా? కృప చూపించకుండా ఉంటాడా? మిమ్మల్ని ఆ పరిస్థితులు విడిపించకుండా ఉంటాడా? మిమ్మల్ని ఆ పరిస్థితులు విడిచిపెట్టేస్తాడు ఆయన? విడిచిపెట్టాడండి. పరిగెత్తుకొని ఎదురుగా వెళ్ళి, ఎలా వెళ్ళి? ఎదురుగా వెళ్ళి కౌగిలించుకొని ఏం చేస్తున్నాడు? ఆయన్ని కౌగిలించుకుంటున్నాడు. ఎవరిని కౌగిలించుకుంటున్నాడు? ఆస్తి కోల్పోయి తీసుకువెళ్ళిందంతా చూడండి ఖర్చు చేసేసి ఇంకేమీ ఆధారం లేక మిగిలిపోయినోడితో యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య వాడితో ఏం చేస్తున్నాడు? సహవాసము చేస్తున్నాడు. ఈడేనా కుమారుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ నిన్ను నన్ను కూడా దేవుడు అలాగా అంగీకరిస్తాడా? అంగీకరించాడా? ఆయన అంగీకరిస్తానికి నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఈ పరిస్థితులు యొక్క ఉద్దేశాలు మరి దేవుడు చూసి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. పర్వతాలు తొలగిపోయినా, ఏం తొలగిపోయినా? పర్వతాలు అంటే ఏంటండి? పర్వతాలు అంటే ఏంటి? ఆ కేజీ బరువు ఉంటుందా? పర్వతం అంటే ఎంత ఉంటుంది? పర్వతాలు పోతే ఆ బాధ ఎలా ఉంటుంది? పర్వతాలు అంటే పర్వతాలు అనుకుంటున్నారు మీరు, అంతేనా? పర్వతాలంటే కనిపించే కొండలు గట్లు అనుకుంటున్నాం మనం. అవి పోతే మనకేంటి, ఉంటే మనకేంటి? వాటిని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటుంది. అదేనా దేవుని యొక్క ఉద్దేశము? కాదండి. పర్వతాలు తొలగిపోయినా అంటే నువ్వు ఎంతగా కోల్పోయినా, సంతోషాన్ని కోల్పోయినా, ఆరోగ్యాన్ని కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, నీవు ప్రేమించినవి నీకు దూరమైనా అవే కదండి మనకు బాధని కలిగించేవి. అవి పోయినప్పుడేగా మన హృదయంలో ఏముంటుంది? బాధ. ఆకలి వేస్తుందా? కడుపు నిండా భోజనం చేస్తారా? హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోగలుగుతారా? నిద్ర పడుతుందా? కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు? కుమిలి ఏడుస్తారు. ఏం చేస్తారు? కోల్పోయినప్పుడు ఆ బాధ చూడండి, అంతా ఇంత కాదు. అయ్యో పోగొట్టుకున్నాను. ప్రేమించిన తల్లి, ప్రేమించిన తండ్రి, ప్రేమించిన భర్త, ప్రేమించిన భార్య, ప్రేమించిన బిడ్డలు, ఇవి అవసరం కాదంటారా? ఇవి మనకి సంతోషం కాదంటారా? ఇవి దూరం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరు ఓదారుస్తారు మనల్ని? ఎప్పుడు వస్తుంది ఓదార్పు? ఇక ఓదార్పు ఎంతమంది చుట్టూ ఉన్నా కానీ రావడం కష్టం. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈరోజు నువ్వు నమ్మగలిగినట్లయితే కృప చూపించి నీ యందు జాలిపడి మరలా నేను ఏం చేస్తానంటున్నాడు? చదవండి ఆ మాట, 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు కోల్పోయిన వాటన్నిటిని మరలా తిరిగి కట్టగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. మరలా కట్టడాలు ప్రారంభించుదుముగాక. ఈరోజు కోల్పోతున్నాం, పర్వతాలు కోల్పోతాం కాదు, సంతోషాన్ని కోల్పోతున్నాం, ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం, ప్రేమించినవన్నీ దూరం అవుతూ ఉన్నాయి, కోరుకున్నటువంటి వాటన్నిటికి అంతకంతకు మనం దూరంగా మరి ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎంతో సంతోషంగా గడపాలనుకుంటున్నటువంటి మన దినాల్లో ఆ సంతోషము మనకు కనిపించడం లేదు. అదే ఒక పర్వతం తొలగిపోతుంది. పర్వతం ఏమైపోతుంది? తొలగిపోతుంది. పర్వతం నిలిచి ఉంటుందా? తొలగి వెళ్ళిపోద్ది. అసలు ఎందుకు పర్వతం అని చెప్పాడంటే దేవుడు, నిలిచి ఉండాల్సినవి, నువ్వు అనుభవించాల్సినవి, నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సినవి ఏమైపోతూ ఉన్నాయి? నీవు నీ బిడ్డలు అనుభవించాల్సినవి, నీ కుటుంబం అనుభవించాల్సినవి, ఆ గొప్ప సంతోషం, సమాధానం ఏమైపోతూ ఉంది? పర్వతంలాగా తొలగి వెళ్ళిపోతూ ఉంది. తొలగి వెళ్ళిపోతే ఇష్టమేనా? తొలగి వెళ్ళిపోతే తట్టుకునే శక్తి ఉందా?
అలా తొలగి వెళ్ళిపోతున్నటువంటి ఆ బాధ మనలో ఉంది. అయ్యో ఇది పోయింది, అది పోయింది, ఎలా తొలగిపోతుంది, ఇలా జరుగుతుంది, ఇలాగా మనకి పరిస్థితులు వచ్చినాయి, ఎలా గడుపుతున్నాం, ఎలా భరిస్తున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ ఇవేంటి, అన్నీ ఉన్నాయి కానీ ఇన్ని బాధలు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తుంది. చివరికి బాగుంటాయి పరిస్థితులు, ఎలా ఉండాలి అని ఇంతగా మరి కోరుకుంటూ మన దినాల్లో ఇంత క్షేమాన్ని చూడాలనుకుంటే పర్వతాలు వెళ్ళిపోయినట్లుగా మన జీవితంలో సంతోషం ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది, సంతోషం వెళ్ళిపోతుంది. అయ్యో ఈ బాధ అందరికీ ఉంది ఈ బాధ. అందుకని ఈరోజు ఆయన అంటున్నాడు, నీవు గనక సృష్టికర్తను స్తుతించగలిగితే, సృష్టికర్తను వేడుకోగలిగితే, మరలా నీకు మంచి జీవితము, మంచి స్థితిలో దేవుడే నిన్ను నిలబెడతాడండి. ఆ రోజు తప్పిపోయినటువంటి కుమారుణ్ణి మరలా దేవుడు చేర్చుకుని కుమారుణ్ణిగా ఆయన్ని చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్న తర్వాత ఆయనకి భాగం ఇచ్చాడా, మరలా ఇవ్వలేదా? ఆ అర్హతని ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ హోదాని ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ సంతోషాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ రోజు ఆయన కోరుకుంది ఒకటే, తప్పైన కుమారుడయ్యా నేను యోగ్యుని కాదు. ఏమంటున్నాడు? ఈరోజు మనం కూడా ఈ మాట కూడా అనగలగాలి. ఏమనాలి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు? అయ్యా నేను యోగ్యుని కాదు, అయోగ్యత నాకు లేదయ్యా అని చెప్పేసి మనల్ని మనం తగ్గించుకుంటాం. ఏం పోద్దండి, మనల్ని మనం తగ్గించుకుంటే ఏమైనా పోద్దా? ఏమీ పోదు. మనల్ని మనం తగ్గించుకుని సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకుని దేవుని ఎదుట మనం ప్రాధేయపడే వారంగా, బ్రతిమలాడుకునే వాళ్ళంగా, వినయంగా కనుక మనం కనిపిస్తే మన దేవుడు జాలి కలిగిన వాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చూపిస్తాడు మన మీద? జాలి చూపిస్తాడండి. ఆ మాటే మనం చదువుకున్నాక, నీ అందు జాలిపడి. ఏం పడి? ఎందుకు జాలిపడి. ఎవరు జాలిపడతారు? మనుషులా దేవుడా? మనుషులందరూ జాలిపడతారు. ఎంతసేపు జాలిపడతారు? ఎంతసేపు మోస్తారు నిన్ను నన్ను? ఒకళ్ళకి ఒకళ్ళు బరువే కదా, ఒకళ్ళకి ఒకళ్ళు భారమే కదా, ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు మోయటము కష్టం కదా. ఏదో ప్రేమ ఉన్న రోజులు మాత్రమే, కానీ జీవితాంతం మోస్తారా? సదాకాలము మనతో కూడా వస్తానంటున్నాడు ఆయన. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పటిదాకా? సదాకాలం. జీవితాంతం మట్టుకు, పోనీ నీ జీవితాంతం వరకైనా సరే నీవు అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ మాటలు నీకు అర్థమైనట్లయితే, ఈ దేవుడు నీకు ఏ విధంగా ఉపయోగపడతాడో, ఈ దేవుని వల్ల నీకు వచ్చే లాభం ఏంటి, ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే పర్వతాలు తొలగిపోతాయి. అంటే మీరు అనుకోవచ్చు, ఏ వాక్యం విన్నారు బాబు మీరని ఎవరైనా అడిగితే, పర్వతాలు తొలగిపోతాయి అంట అని చెప్పాడు మా పాస్టర్ గారు అని చెప్పమాకండి. పర్వతాల గురించి నేను చెప్పట్లేదు. ముందున్న పరిస్థితులను గురించి దేవుడు మనతో మాట్లాడుతూ, నీవు కోల్పోతున్న సంతోషాన్ని, ఆనందాన్ని, అనుభవించాల్సినటువంటి ఆ సంతోషకరమైనటువంటి ఆ కాలమును నీవు అనుభవించలేకపోతున్నావు. అది దాని యొక్క అర్థము, ఉద్దేశము. అది దేవుడు మనతో చెప్పాలనుకున్నటువంటి మాట. స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకని ఈరోజు మనం అందరం కూడా మన చేతులతో ఏమీ చేసుకోలేకపోయినా, మన చేతల వల్ల కాకపోయినా, తెలివితేటల వల్ల కాకపోయినా, బలం వల్ల కాకపోయినా, ఈరోజు దేవుడే మన జీవితంలో కలగజేసుకొని, కష్టస్థితిలో కనికరించి, జాలి చూపించి, మరలా దేవుడు మనల్ని ఏం చేస్తానన్నాడు? కడతాను. స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మగలిగినట్లయితే ఆయన ఏం చేస్తానంటున్నాడు? మరలా మనల్ని పర్వతాలు పోయినా మరలా దేంతో కడతాడంట? నీలాంజనములతో మరలా మిమ్మల్ని కడతాను. స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్పవి మీ జీవితంలో మీరు చూస్తారు. స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన కార్యాలు మీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. కష్ట స్థితిలో దేవుడు మీ మీద జాలి చూపించబోతున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నూతనమైనటువంటి ఆ జీవితాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నిజమే. మీరు నమ్మగలిగినట్లయితే ఇది నిజమే. మార్పును మీరే చూస్తారు. మార్పును మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఆ సమయాన్ని మరి దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఆ సమయాన్ని గురించి, ఆ వర్తమానాన్ని దేవుడు మీకు అందిస్తున్నాడు. దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మనం ఏమవుతున్నాం? నూతనపరచబడుతున్నాం.
పర్వతాలు అంటే మళ్ళీ అదే ఉద్దేశాల్లోకి వెళ్ళొద్దు. పర్వతాలు కాదు అవి. ఏం కాదు? పర్వతాలు కాదు. నీ బాధలు చెప్పండి, చెప్పాలి. ఏమైపోతున్నాయి? పట్టింది బంగారం అవద్దనుకుంటే, అడుగు నేతిలో వేద్దాం అనుకుంటే ఎక్కడ పడుతుంది? బురదలోనా? పట్టిందల్లా బంగారం అవద్దు అనుకుంటే ఏమైపోతుంది? మీకు తెలుసు కదండి ఆ శాస్త్రం, నాకు రాదు, ఇక ఎక్కడి వరకే వచ్చు. మాయమైపోతుంది. పట్టిందల్లా బంగారం అవుద్దాం అనుకుంటే ఆరాట పడుతున్నాం, సంబరపడుతున్నాం, మురుచుకుంటున్నాం, ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ ఆ సంతోషం అంతా ఉండట్లేదు. అదే పర్వతం ఏమైపోతుంది? ఇప్పుడు పలిగిపోతుంది. పర్వతం లాగా చూడండి, మనల్ని భావించుకుని ఊహించుకుని నా అంతటి వాడు లేడు, నేనంత గొప్పవాడిని అనుకుంటున్నా, అంత మురుసుకున్న అంతసేపట్లోనే పర్వతం ఏమైపోతుంది? పర్వతం లాంటి వాళ్ళు కూడా ఆగట్లేదు, సరిపోవట్లేదు. సరిపోయిన వాళ్ళం కాదు అని ఈరోజు మరొకసారి మనకి అర్థమయ్యేలాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మనం అందరం కూడా ఇక మనము చేయలేనివి దేవుడు మనకి చేస్తానని మాట ఇస్తున్నాడండి. నమ్మగలుగుతారా? మనం చేయలేనివి మనకి దేవుడు చేస్తానంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన అంటే మరలా నిన్ను కడతాడు. మరలా నువ్వేమవ్వాలి? కట్టబడాలి. మరలా నీ కుటుంబం ఏమవ్వాలి? కట్టబడాలి, కుదుట పడాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి. ఈరోజు మనం అందరం కూడా చుట్టూ నిర్మించుకుంటాం. పర్వతాల చుట్టూ చూడండి మరి ఉన్నట్లుగా, కొండల చుట్టూ ఉన్నట్లుగా ప్రాకారాలను నిర్మించుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా, అన్నీ కూర్చుకున్నట్లుగా మనం అంత తెలివితేటలు ఉపయోగిస్తాం. కానీ అవన్నీ కూడా క్షణాల్లో ఏమైపోతున్నాయి? మాయమైపోతూ ఉన్నాయి. మనం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి? మాయమైపోతూ ఉన్నాయి. ఆయన అంటున్నటువంటి మాట నిజమే. ఈరోజు మన తెలివితేటల వల్ల కాలేదు, బలం వల్ల కాలేదు. చూడండి, ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏంటంటే ఆ మాట, బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాట తీసుకున్న వాళ్ళకి అట్టి జీవితం అనుభవించే అర్హత ఉంటుంది. వింటున్న వాళ్ళందరికీ ఉంటుంది అనుకుంటున్నారేమో, కానీ అందరికీ ఉంటుందని నేను ఎలా చెప్తాను? నేను సరిపోతానా? వినటానికి చెప్పడానికి సరిపోతామేమో, కానీ మీరు వినటానికి, నేను చెప్పడానికి. కానీ యోగ్యులైన వారికి మాత్రం ఆ మాట ఏమవుతుంది? యోగ్యులైన వారికి మాత్రం ఆ మాట నెరవేరుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కావాలి ఆ వాగ్దానం నెరవేరాలంటే? యోగ్యత. చెప్పండి, ఏం కావాలి? యోగ్యత అంటే ఒకే ఒక మాట చెప్పేసాను, అదే మాట మరలి చెప్తున్నాను. తప్పిపోయినటువంటి కుమారుడు అన్నాడు, నేను యోగ్యుడిని కాదయ్యా నీ కుమారుడిగా ఉండడానికి అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ మనస్సు మారిందిగా, నీ జీవితం మార్చుకోవాలనుకుంటున్నావుగా, నీవు అర్హుడవే అంటున్నాడండి ఆయన. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఈ విధమైనటువంటి ఈ ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే ఇక మన జీవితంలో కార్యము దేవుడు ఆలస్యము చేయడు. అటు నూతనమైన కార్యాలు మన జీవితంలో దేవుడు మరి మన కుటుంబాల్లో జరిగించి మనలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈరోజు వాక్యం వింటున్న మా అందరితో మీరు సూటిగాను తేటగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడి అందించినటువంటి వాక్య సందేశము వాస్తవం, నిజము అని అంగీకరించి అయ్యా తొలగిపోతున్నాయి, పర్వతాల్లాగా వెళ్ళిపోతున్నాయి, కదిలిపోతున్నాను, సంతోషం లేదు, సమాధానం లేదు, అనుకున్నట్లుగా నా జీవితంలో ఆనందం లేదు అనుకుంటున్న వారి జీవితాలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మరలా కట్టండి, ప్రతి కుటుంబాన్ని కట్టండి, నిలబెట్టండి అయా. వాగ్దానాలు విని అయా సరి చేసుకుంటే ఎంతమందిని సన్నిధిలో సాగిలపడుతూ నూతన కార్యాలు జరిగించు ప్రభువాన్ని కోరుతున్నారు. అటు బిడ్డల కుటుంబాలను కనికరించి దర్శించి నీ కృపతో నీ జాలితో ఆయన మమ్మల్ని దర్శించి మరొకసారి మమ్మల్ని ప్రభు కట్టమని, నిలబెట్టమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.